త్రిపురా రహస్య జ్ఞానకండసారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 17వ అధ్యాయము సమాధి స్థితి వివరణము. జనకుడు చెప్పింది విని అష్టావక్రుడు మరల ఇలా ప్రశ్నించాడు. మహారాజా, వ్యవహార దశలలో నిర్వికల్పములు చిదాత్మకములు అయిన 2 సమాధి స్థితులు సూక్ష్మములుగా ఉంటాయని చెప్పావు. అవి ఏ దశలలో సంభవించునో స్పష్టంగా చెప్పుము. జనకుడు ఇలా వివరించాడు. ప్రియురాలి చేత మొదట గాఢంగా కౌగిలింపబడినప్పుడు పురుషుడు క్షణకాలం వెలుపల లోపల ఏ విషయమును ఎరుగక నిద్రను పొందక నిశ్చలత పొందును. అది సమాధియే. అలభ్యం అనుకున్న వస్తువు అనుకోకుండా లభించినప్పుడు నిద్ర లేకుండానే క్షణకాలం మనస్సుకు నిశ్చలత కలుగుచున్నది. అది కూడా సమాధియే. నిర్భయుడై సంతోషంతో ఎక్కడికో వెళ్తున్న వానికి ఆకస్మికంగా మృత్యువు వలె వ్యాఘ్రం కానీ కాలసర్పం కానీ ఎదురైతే క్షణకాలం మనస్సు నిశ్చలమగును. అది సమాధియే. ఆరోగ్యవంతుడు కుటుంబాభరణ దక్షుడు అత్యంత ప్రియుడు అయిన కుమారుడు మృతి చెందాడని విన్నప్పుడు తండ్రికి వెలుపల లోపల ఏదీ తోచక క్షణకాలం నిశ్చలమగును. అది కూడా సమాధియే. అనగా మహాసుఖం, మహాభయం, మహాదుఃఖం ఆకస్మికంగా సంభవించిన క్షణంలో మనస్సు విమర్శన కోల్పోయి స్వరూపస్థితిని పొందును. ఇవన్నీ క్షణికములైన సమాధులు. ఇలాగే జాగ్రత్త దశ నుండి నిద్రలోకి జారునప్పుడు, నిద్రలో స్వప్నం ఆరంభమైనప్పుడు, స్వప్నం ముగిసి నిద్ర పైకి వచ్చినప్పుడు, నిద్ర ముగిసి జాగ్రత్త దశలోకి వచ్చినప్పుడు క్షణకాలం మనస్సు దేనిని గ్రహించకుండా విమర్శరహితమై సమాధి స్థితిని పొందును. దూరంలో ఉన్న ఏదైనా ఒక పదార్థమును ఏకాగ్రమగు బుద్ధితో చూస్తున్నప్పుడు మనస్సు దీర్ఘమై దేహంలో దేహరూపంగా ఆ పదార్థంలో ఆ పదార్థ రూపంగా ప్రసరించును. దేహమునకు ఆ పదార్థమునకు మధ్య పెద్ద త్రాడు వలె ప్రసరించి ఉన్న మనస్సు ఏ రూపమును పొందకుండా నిర్వికల్పంగా ఉండును. ఆ విధంగా కేవలమైన మనస్సును చూస్తుంటాము. ఇంతెందుకు, ఒక మాట వినుము. ఈ వ్యవహారమంతా భిన్నములైన ఖండ జ్ఞానముల సముదాయంగా జరుగుతున్నది. చెట్టునందు ఒక ఖండ జ్ఞానము, పండునందు మరొక ఖండ జ్ఞానము కలుగును. ఈ ఖండ జ్ఞానములన్నీ తరంగముల వంటివి. తరంగములకు లోపల ఉన్న అఖండమైన జలము వలె వివిధ ఖండ జ్ఞానములకు ఆధారంగా ఉన్న ఏకరూపమైన జ్ఞానం వ్యవహారంలో ఎవరికీ స్ఫురించదు. ఈ కారణం చేతనే క్షణక్షణమునకు మారుతున్న జ్ఞాన ప్రవాహం ఆత్మ అని కొందరు, అటువంటి జ్ఞాన ప్రవాహం ఆత్మకు ధర్మమైన బుద్ధి అని మరికొందరు ఆచార్యులు చెబుతున్నారు. ఆ క్షణిక జ్ఞానముల ప్రవాహంలో ఒక క్షణిక జ్ఞానమునకు మరొక క్షణిక జ్ఞానమునకు మధ్యలో మనస్సుకు నిర్వికల్ప దశ ఉంది. కావున తెలుసుకోగలిగిన వానికి వ్యవహారంలో కూడా ప్రతి క్షణం సమాధి ఉంది. ఇతరులకు అది కుందేటి కొమ్ము వలె అసంభవంగా తోచును. అది విని అష్టావక్రుడు మరల ఇలా ప్రశ్నించాడు. వ్యవహారంలో ఉన్నవారికి కూడా సమాధి సంభవమైతే సంసారం ఎలా జరుగుతున్నది? సుషుప్తిలో జడమైన అవ్యక్తం భాషించుట వలన ఆ దశలో కృతార్థత లేదు. కానీ ఇప్పుడు మీరు చెబుతున్న నిర్వికల్ప దశ సమాధియే కదా. అందులో శుద్ధమైన చైతన్యమే భాషించును. ఆ చైతన్యం సమస్త అజ్ఞానంను నశింపచేయును. అటువంటి నిర్వికల్ప సమాధి కలిగిన వానికి మరల సంసారం ఎలా సంభవించును? జనకుడు ఇలా వివరించాడు. ఈ సంసారం అనాదిగా సుఖ దుఃఖ ప్రవాహ రూపంలో మహాస్వప్నంల వలె అందరి చేత అనుభవింపబడుతున్నది. దీనికి మూలమైన అజ్ఞానం జ్ఞానం చేతనే తొలుగునని విద్వాంసుల చేత నిశ్చయింపబడింది. సవికల్ప జ్ఞానమే ఆ అజ్ఞానంను తొలగించును. నిర్వికల్ప జ్ఞానం వలన ఆ అజ్ఞానం నశించదు. నిర్వికల్ప జ్ఞానం చీకటికి వెలుగు వలె దేనికి కూడా విరోధి కాదు. చిత్ర విచిత్రములైన బొమ్మలకు గోడ ఆధారంగా ఉన్నట్లు వికల్ప జ్ఞానములన్నిటికీ నిర్వికల్ప జ్ఞానం ఆధారంగా ఉంది. ప్రతిబింబములు లేని అద్దమే కేవలమైన అద్దమైనట్లు వికల్పములు లేని జ్ఞానమే కేవల జ్ఞానం. దాని యందు ఎన్ని విధములైన వికల్పముల వస్తువుల వివిధత్వమును బట్టి భాషిస్తున్నా
అది ఏ వికల్పమును అడ్డగించదు. అద్దం ఏ ప్రతిబింబమును అడ్డగించదు కదా. సంసారమునకు మూలమైన అజ్ఞానం కూడా ఒక వికల్ప జ్ఞానమే. ప్రతిబింబంను అద్దం అడ్డగించలేనట్లు కేవల జ్ఞానం కూడా తన యందు ప్రతిబింబిస్తున్న ఈ వికల్ప జ్ఞానమును అనగా అజ్ఞానమును అడ్డగించదు. కావున కేవల జ్ఞానం చేత అజ్ఞానం తొలగదు. సంసార మూలమైన అజ్ఞానం కార్యాకారణ రూపంలో అనేక విధాలుగా ఉంది. ఆత్మ యందు పూర్ణత్వం తోచకుండుట కారణమైన అజ్ఞానం విభాగములు లేని ఆత్మ పూర్ణమే అగును. అయినా కారణమైన ఆ అజ్ఞానం ఆత్మయందు పూర్ణత్వం తోచకుండా చేసి ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను అనే తలంపును కలిగిస్తూ దేశం కాలం ఆకారం అనే విభాగములను పుట్టిస్తున్నది. ఈ అజ్ఞాన వృక్షమున చిగురుటాకు వలె దేహం నేను అనే భావం మొదలుగా సంసారమంతా పెంపొందుచున్నది. మూలమైన అజ్ఞానం తొలగితే తప్ప సంసారం తొలగదు. ఆత్మ పరిపూర్ణం అనే విజ్ఞానం చేత తప్ప అజ్ఞానం తొలగదు. ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానం పరోక్షం అపరోక్షం అని రెండు విధాలుగా ఉంది. గురుముఖంగా శాస్త్రముల వలన కలిగే జ్ఞానం పరోక్షము. ఇది మోక్షం అనే పురుషార్థమునకు సాక్షాత్తుగా కారణం కాదు. గురువు వలన శాస్త్రంను అనుసరించి పొందిన జ్ఞానం ఇది నిజమే అనే విశ్వాసమాత్రంగానే ఉండును, అనుభవంనకు రాదు. అందువలన అది మోక్ష రూపమైన ఫలమును కలిగించదు. సమాధి యొక్క పరిపాకం వలన కలిగే విజ్ఞానంను అపరోక్ష జ్ఞానం అంటారు. అదే కార్యమైన ప్రపంచంను కారణమైన అజ్ఞానంను నశింపచేసి మోక్ష ఫలమును ఇచ్చును. గురుముఖంగా శాస్త్రం వలన కలిగే పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వలన విజ్ఞానం కలుగును. అందువలన శాస్త్రజ్ఞానం లేని వారికి సమాధి కలిగినా దాని వలన ప్రయోజనం లేదు. మాణిక్యం అనగా ఎలా ఉండునో తెలియనివాడు కోశాగారంలో ఆ మణిని చూస్తున్నా ఇది మాణిక్యం అని గ్రహించలేడు. మణిని గురించి విని తెలుసుకున్నవాడు దాని యందు దృష్టి ఉంచి పరిశీలిస్తే ఇది మాణిక్యం అని గ్రహించగలడు. మణిజ్ఞానంలో మరొకడు ఎంత నిపుణుడైనా దాని యందు దృష్టిని నిలుపకుంటే అది మణి అని గ్రహించలేడు. కావున విజ్ఞానంనకు ఫలంగా లభించు దానిని మూఢులు అజ్ఞానం వలన పొందలేడు. పండితులు విజ్ఞానవంతులైన దాని యందు దృష్టిని ఉంచని కారణం చేత ఆ ఫలంను పొందలేరు. శుక్ర నక్షత్రం గురించి తెలియని వాడు ఆ తారను ఎన్ని రోజులుగా చూస్తున్నా ఇది శుక్రతార అని గ్రహించలేడు. మరొకడు దానిని గురించి విని ఉన్నా దాని యందు దృష్టి ఉంచకపోతే దానిని గ్రహించలేడు. ఆ శుక్రతార ఏ దిక్కులో ఎక్కడ ఏ ఆకారంతో ఉండునో తెలుసుకున్న తర్వాత శ్రద్ధతో నేను దీనిని తెలుసుకోవాలి అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవడు పరిశీలిస్తాడో అటువంటి బుద్ధిశాలియే దానిని ఇది శుక్రతార అని గ్రహించగలడు. కావున అజ్ఞానం చేత మూఢులు, శ్రద్ధ లేకపోవట చేత పండితులు సమాధి దశలను పొందుతున్నా ఆ దశలో ఆత్మను గుర్తించలేకున్నారు. పెరటిలో నిధి ఉన్న దానిని గుర్తించలేక భిక్షాటనం చేయు దౌర్భాగ్యుల వలె ఇటువంటి వారందరూ సమాధి స్థితులను కలిగి ఉన్న వాటి వలన ప్రయోజనం పొందలేకున్నారు. ఈ కారణం చేతనే శిశువులకు అజ్ఞానం తొలగకపోవటలో ఉన్న ఎల్లప్పుడూ నిర్వికల్ప స్థితిలో ఉన్నవారికి దాని వలన కలగవలసిన ఫలం కలుగుటలేదు. కాబట్టి ఆత్మ ఇటువంటిది అని దానిని గుర్తింపచేయునంటి శాస్త్రజ్ఞానమే అనగా సవికల్ప జ్ఞానమే సంసారమునకు మూలమైన అజ్ఞానంను తొలగింపగలదు. ఎన్నో జన్మలలో నిష్కామంగా చేసిన పుణ్యకర్మల చేత ఆత్మదేవత సంతుష్టురాలగును. ఆ దేవత సంతుష్టురాలైనప్పుడు మోక్షమునందు కోరిక కలుగును. లేకపోతే కోట్ల కొలది కల్పములు జరుగుతున్నా మోక్షం కావాలి అనే కోరిక కలగదు. కోట్ల కొలది జన్మలయందు చేతనత్వంతో జన్మించుట దుర్లభం. అందులోనూ మనుష్య జన్మ ఇంకా దుర్లభం. మనుష్యులలో కూడా సూక్ష్మబుద్ధి కలవాడే జన్మించుట పరమ దుర్లభం. నీవే గమనింపుము. స్పృష్టియందు స్థావరములలో 100వ వంతు కూడా జంగమములు లేవు. జంగమములలో 100వ వంతు కూడా మనుష్యులు లేరు. వారిలో కూడా మంచిని చెడును పుణ్యమును పాపమును గుర్తించకుండా పశువులతో సమానంగా ఉండువారు కోట్ల కొలదిగా ఉన్నారు. పాండిత్య గర్వంతో ఈ లోకంలోనూ స్వర్గాది లోకంలోనూ భోగములను కోరుతూ పైకి క్రిందకు రాకపోకలు చేయువారు కూడా కోట్ల కొలది ఉన్నారు.
పండితులలో కొందరు వివేకవంతులు తత్వంను గ్రహించుటకు ప్రయత్నించిన మలిన సంస్కారముల ప్రాబల్యం చేత అద్వితీయమైన ఆత్మను గ్రహించలేరు. పరమేశ్వరుని యొక్క మాయ చేత అందులైన వారికి, భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానం బుద్ధికెక్కదు. బుద్ధిశక్తి చేత దానిని గ్రహించగలిగిన కొందరు దౌర్భాగ్యులు గలిగిన బుద్ధిశక్తి చేత దానిని గ్రహించగలిగిన కొందరు దౌర్భాగ్యులు విషయాకారమును పొందని కేవల చైతన్యం ఎలా ఉండును? ఉంటే కుండ, చట్టి మొదలగు వాని వలె ఎందుకు గోచరం కాదు, కావున లేదు అని ఇటువంటి కుతర్కములతో దానిని తిరస్కరిస్తుంటారు. అహో, భగవంతురాలైన మాయ యొక్క ప్రభావం ఏమని చెబుతాను? చేతికి దొరికిన చింతామణిని ఇది మణి అగునో కాదో అని సంశయిస్తూ పారవేయువాని వలె పండితులు కూడా ఆత్మను చూస్తుండి కూడా మాయచేత మోహితులై కుతర్కములు చేస్తూ దానిని వదిలివేస్తున్నారు. పరదేవత యొక్క అనుగ్రహమును పొందినవారు మాత్రం మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరైన తర్కంతో విచారించి అద్వితీయమైన పరమపదమును పొందుతున్నారు. ఆ పదమును పొందుటకు క్రమమును చెబుతాను వినుము. అనేక జన్మలలో చేసిన పుణ్యము వలన పరదేవత యందు భక్తి కలుగును. భక్తితో పరమేశ్వరుని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొందినప్పుడు భోగముల యందు విరక్తి, ఆత్మతత్వమునందు ఆసక్తి కలుగును. వైరాగ్యంతో శ్రద్ధతో ఆత్మతత్వంను మించి పొందవలసింది ఏదీ లేదు, దానినే పొందాలి అని నిశ్చయించి సద్గురువును ఆశ్రయిస్తే ఆయన గావించు బోధ వలన అద్వైత తత్వం తెలుస్తుంది. అద్వితీయమైన ఆత్మ ఉన్నది అని దృఢంగా తెలుసుకొనుటయే పరోక్ష జ్ఞానం. ఇలా తెలుసుకొనుట శ్రవణం. తర్వాత శాస్త్రసమ్మతమైన తర్కముతో దృష్టాంతములతో విచారించి సంశయములను తొలగించుకొనుట మననం. అలా మననం చేత నిశ్చయించుకున్న ఆత్మస్వరూపంను మనస్సులో నిలుపుకొనుట ధ్యానం. మనస్సు చంచలమై ఆత్మస్వరూపం దాని యందు నిలవకుంటే తీవ్రంగా ప్రయత్నించి ప్రాణాయామాది సాధనములను అవలంబించి అయినా అత్యంతమైన పట్టుదలతో అపరోక్ష జ్ఞానం కలిగే వరకు ధ్యానంను కొనసాగించాలి. ఇదే నిధిధ్యాసనం. శుద్ధమైన ఆత్మ స్వరూపంగా నా మనసు చాలాసేపు నిలుచునుగాక. శుద్ధమైన ఆత్మస్వరూపంగా నా మనసు చాలాసేపు నిలుచుగాక అని సంకల్పించి ఆ సంకల్పంను మరవకుండా సంస్కార రూపంగా మాటి మాటికి పైకి తెచ్చుకుంటూ ఆత్మతత్వంను మనస్సులో నిలుపుకొను ప్రయత్నం ధ్యానం. ధ్యానం యొక్క అభ్యాసం నందలి అతిశయం చేత అనగా సంకల్పం యొక్క అభ్యాసం నందలి అతిశయం చేత అనగా సంకల్పం యొక్క సంస్కారం యొక్క బలము చేత ఇష్టం వచ్చినంతసేపు మనస్సులో ఆత్మస్వరూపంను నిలుపుకొనగలుగుట సవికల్ప సమాధి అంటారు. ఈ సమాధిని కొనసాగిస్తే కొంతకాలంనకు సంకల్ప సంస్కారముల యొక్క ప్రేరణ లేకుండానే మనస్సులో ఇష్టం వచ్చినంతసేపు ఆత్మస్వరూపం నిలిచి ఉండును. దీనిని నిర్వికల్ప సమాధి అంటారు. దీని యందు పరమపదమైన ఆత్మస్వరూపం అపరోక్షంగా గోచరించును. ధ్యానం యొక్క పరిపక్వతయే నిర్వికల్ప సమాధి. అలా ఆత్మతత్వం గోచరించిన తర్వాత సమాధిని వదిలిన మరుక్షణంలో శాస్త్రంలో చెప్పబడిన ఆత్మతత్వం, సమాధిలో గోచరించిన ఆత్మస్వరూపం రెండూ ఒకటే. శాస్త్రంలో నిర్ణయింపబడిన ఆత్మయే నేను అని గుర్తించాలి. అలా గుర్తించుటకు ప్రత్యభిజ్ఞ అంటారు. దాని చేత సంసారమునకు మూలమైన అజ్ఞానం సమస్తం నశించును. ఇందులో సందేహం లేదు. మనస్సులో వికల్పములు పుట్టకుండుటయే నిర్వికల్ప స్థితి. ఆత్మస్వరూపం తప్ప మరి దేనిని మనస్సులో చొరబడకుండునట్లు చేస్తే వికల్పములు పుట్టవు. మనస్సు వివిధ పదార్థముల యొక్క ఆకారములను పొందుచుండుట వికల్ప స్థితి. అది దేనిని భాషించకుండా ఏకరూపముగా నిలుచుట నిర్వికల్ప స్థితి. గోడ మీద బొమ్మలను తుడిచివేస్తే అది శుద్ధమైనట్లే. మనస్సులో వికల్పములు లేకుండా చేస్తే అది స్వయంగా శుద్ధమై నిర్వికల్పమగును. ఇదే పరమ పావనమైన పదం. మాయా యొక్క ప్రభావం చేత పండితులు కూడా ఈ విషయంలో భ్రాంతి చెందుతున్నారు. ఈ పరమ పదమును పొందగలిగిన వారు 3 విధములుగా ఉన్నారు. గురువు వలన శ్రవణం చేస్తున్నప్పుడు ఆయన ఒక్కసారి బోధించగానే మనన నిధి ధ్యాసానంతో మరుక్షణంలోని ఆ పదమును తెలుసుకునేవారు ఉత్తమములు. సాధన చేసి కొంతకాలంనకు తెలుసుకొనువారు మధ్యములు. చిరకాలం సాధన చేసినా చిరకాలం సాధన చేసి తెలుసుకొనువారు అధములు.
ఉత్తములు పరమపదమును పొందుటలో క్లేశమే ఉండదు. పూర్వం ఒకప్పుడు వేసవిలో వెన్నెల రాత్రి అందు మద్యంను సేవించి ఉద్యానవాటిక ప్రాంగణంలో రత్నములచే అలంకరింపబడిన శయనమునందు ప్రియురాలిచే కౌగిలింపబడి ఉన్నాను. అప్పుడు ఆకాశంలో వెళుతున్న సిద్ధపురుషులు అద్వితీయమైన ఆత్మతత్వం గురించి మధురంగా ప్రసంగించుకుంటున్నారు. ఆ ప్రసంగంను నేను విన్నాను. వెంటనే నేను దానిని మననం చేసుకొని ధ్యానించి నిర్వికల్ప సమాధిని పొంది అర్ధ ముహూర్తంలో పరమ పావనమైన ఆత్మతత్వంను తెలుసుకొని ఆ సమాధి స్థితి అందే పరమానంద సాగరంలో తేలియాడుతూ కొంతసేపు ఉన్నాను. తర్వాత బాహ్య స్మృతిని పొంది ఆలోచించాను. అహో, ఇది అద్భుతంగా ఉంది, ఆనందామృతపూర్ణంగా ఉంది, చాలా అపూర్వమైన స్థితిని పొందాను. దీని యందు మరల ప్రవేశిస్తాను. ఇంద్ర పదవి నుండి బ్రహ్మ పదవి వరకు లభించే సుఖం ఏది ఈ సుఖంలోని రవ్వంత భాగంను కూడా సమానం కాదు. ఇప్పటి వరకు కాలం వ్యర్థంగా గడిచింది. చింతామణులతో నిండిన నిదానము తమ ఇంటిలోనే ఉండగా దానిని తెలుసుకోలేక బిచ్చమెత్తుకొను వారి వలె లోకులు ఆత్మానందంను గుర్తించలేక మహాశ్రమతో అల్పమైన బాహ్య సుఖమును పొందుతున్నారు. ఈ బాహ్య సుఖం కొరకు ప్రయత్నం చాలు. ఇంకా అనంతంగా ఆనందమును వసంగు ఆత్మనే ఎల్లప్పుడూ పొందుతాను. నూరిన దానినే మరల నూరుట వలె నిరుపయోగమైన ఈ వ్యవహారంతో నాకేమి పని? అవే భోజన పదార్థములు, అవే పుష్పమాలలు, శయనములు, భూషణములు అన్నీ అవే. వారే యువతులు, అవే భోగములు. చద్ది వంటకం వలె అవే మరల సేవింపబడుతున్నవి. ఒకరిని చూసి మరొకరు చేస్తుండుట వలన అందరికీ ఇది అలవాటైంది. అందువలననే నాకు ఏవగింపు కలుగుటలేదు. ఇలా నిశ్చయించుకొని నేను మరల అంతర్ముఖుడగుట పూనుకొనుచుండగా మరొక ఆలోచన కలిగింది. అహో, ఏమి నా భ్రాంతి! సమాధిలో ఆనంద పరిపూర్ణుడనై ఉన్న నేను ఇప్పుడు కూడా ఉన్నాను. ఆనందమే నా స్వరూపమై ఉండగా నేను ఇప్పుడు క్రొత్తగా పొందవలసింది ఏముంది? నా యందు లేని దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సాధనమును చేతనైనా ఎలా పొందగలను? ఆనందం నాకు స్వరూపమే కాకపోతే దానిని నేను ఏదో ప్రయత్నం చేసి క్రొత్తగా పొందవలసిన ఉంటే పుట్టినది పోక తప్పదు అన్నట్లు ఆ ఆనందం సత్యంగా ఎలా నిలుచును? అది కాక అనంతమైన చిదానందమే నా రూపమైనప్పుడు దాని యందు ఒక పని ఎలా జరుగును? దేహం, మనస్సు, ఇంద్రియములు అన్నీ స్వప్నంలోని పదార్థముల వలె అసత్యములే. అసత్యములైన సాధనములతో సత్యమైన క్రియ ఎలా సంభవించును? ఈ శరీరం, మనస్సు, ఇంద్రియములు నావి అని ప్రతి జీవి తన శరీరాధికమును అభిమానిస్తున్నాడు. కానీ అఖిల జీవులయందు ఉన్న ఆత్మను నేనే. కావున ఆ శరీరములు, మనస్సులు, ఇంద్రియములు కూడా నావే. అటువంటప్పుడు ఈ శరీరంలో ఒక మనస్సును నిరోధించుట వలన ఏమగును? ఇక్కడ దీనిని నేను నిరోధించిన ఇతర జీవులలో ఉన్న మనస్సులు నిరోధింపబడుట లేదు కదా. మరి అవన్నీ నా మనస్సులే. చైతన్య రూపుడైన అఖిల జీవులలో వ్యాపించి ఉన్న నాయందు నిరోధములైన మనస్సులు, అనిరోధములైన మనస్సులు అన్నీ భాసిస్తూనే ఉండును. ఇక ఈ యొక్క మనస్సు నిరోధింపబడుట వలన లాభమేముంది? అలా కాక అందరి మనస్సులు ఒక్కసారి నిరోధింపబడిన చైతన్యం మాత్రునైనా నాకేమీ విశేషం కలుగును? మహాకాశంను కూడా మించి అంతటా వ్యాపించి పూర్ణానంద రూపుణ్ణై ఉన్న నాయందు నిరోధం కానీ సమాధి కానీ ఎలా సంభవించును? ఆనందమే నేనై ఉండగా నాకు శుభాశుభములు ఎక్కడివి? అందువలన కర్తవ్యం అకర్తవ్యం ఏదీ నాకు లేదు. సమాధి ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా నా స్వరూపంలో భేదమే లేదు. నేను ఎప్పుడూ ఆనందపూర్ణుడునే. కాబట్టి ఈ శరీరం ఇప్పటి వరకు ఏ పని చేస్తున్నదో ఆ పనినే చేయుచుండును గాక. దానితో నాకేమి? అది ఏ స్థితిలో ఉన్నా నేను ఎప్పుడూ నిరంజనుడనే, పూర్ణుడనే, ఆనందరూపుడునే. ఇలా ఏ క్షణంలోనూ స్వరూప విస్మృతి లేకుండా వ్యవహారంలో ఉండి కూడా స్వస్థత గలవాడనై ఆనందపూర్ణుడనై ఉన్నాను. ఇది ఉత్తమాధికారి విషయము. మధ్యమాధికారులు శ్రవణ మనన నిధిధ్యాసముల యొక్క క్రమముల వలన నెమ్మదిగా జ్ఞానంను పొందుతారు. అధమాధికారులు అనేక జన్మలలో శ్రవణ మననాదులు గావించి జ్ఞానఫలమును పొందుతారు. శాస్త్ర జ్ఞానంతో కూడిన సమాధి దుర్లభం. శాస్త్ర విజ్ఞానం లేని సమాధి స్థితి 100 పర్యాయములు సంభవించిన ప్రయోజనం లేదు. కావుననే జాగ్రత్త దశ మొదలగు వాణియందు క్షణికంగా సంభవిస్తున్న సమాధుల వలన
ఫలం కలుగుట లేదు. ఇది సమాధి స్థితి. ఇప్పుడు ఆనందఘనమైన నా స్వరూపంలో ఉన్నాను. ఉపనిషత్తులలో నిర్దేశింపబడిన బ్రహ్మాత్మ స్థితి ఇదే అని గుర్తింపు ఉన్నప్పుడే సమాధి సఫలం అగును. దారిలో వెళ్తున్నప్పుడు నిర్విశేషంగా ఎన్నో వస్తువులను చూస్తుంటాము. అలా చూడటం వలన ఫలమేది కలుగుటలేదు. ఒక వస్తువును నామరూపములతో గుర్తించి ఇది మామిడి చెట్టు అని తెలుసుకున్నప్పుడే తప్ప ఆ మామిడి చెట్టును చూచుట వలన ఫలం కలుగుటలేదు. చెట్టు యొక్క పరిజ్ఞానం లేనివాడు వనంలో ప్రవేశిస్తే వానికి చెట్లు అన్నీ నిర్విశేషంగా ఒకటిగానే కనిపించును. ఏ చెట్టు యొక్క పరిజ్ఞానం ఎవనికి ఉండునో వాడు ఆ చెట్టును మాత్రమే గుర్తించి దాని యొక్క ఫలమును పొందగలడు. కావున నిర్విశేషమైన నిర్వికల్ప జ్ఞానం మాత్రం చేత అజ్ఞానం తొలగదు. ఇదే ఆత్మస్వరూపం అనే జ్ఞానం ఏర్పడదు. అద్దము వలె నిర్వికల్పమైన ఆత్మ ఎప్పుడూ భాసిస్తూనే ఉండును. ప్రతిబింబముల చేత ఆవరింపబడి ఉన్నప్పుడు కూడా అది భాసిస్తూ ఉన్నా భాసింపనట్లే ఉండును. ప్రతిబింబములు తొలగగానే అద్దం క్రొత్తగా భాసిస్తున్నట్లు ఎలా తోచునో అలాగే వికల్ప జ్ఞానములన్నీ తొలగినప్పుడు సదా భాసిస్తున్న ఆత్మ క్రొత్తగా భాసిస్తున్నట్లు తోచును. వికల్ప జ్ఞానములను తొలగించుటకు అవి తొలగిన తర్వాత గోచరించున్నది ఆత్మయే అని గుర్తించుటకు శాస్త్ర విజ్ఞానం ఆవశ్యకం. వికల్ప జ్ఞానములు తొలగుటయే అజ్ఞాన నిర్మూలనము. ఇది సవికల్పమైన శాస్త్ర విజ్ఞానం చేతనే సంభవించును కానీ నిర్వికల్ప జ్ఞానం చేత సంభవించదు. అద్దము ప్రతిబింబములను ఎలా నిరోధింపదో అలాగే నిర్వికల్పమైన ఆత్మ చైతన్యం కూడా అజ్ఞానంను నిరోధింపదు. ఈ కారణం చేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాతమని మరొకప్పుడు అజ్ఞాతమని చెప్పబడుచున్నది. వికల్ప జ్ఞానం చేత ఆవరింపబడినప్పుడు ఆత్మ అజ్ఞాతమని, వికల్పములు తొలగినప్పుడు అదే జ్ఞాతం అని చెప్పబడుతున్నది. ఇది ఉత్తమమైన ఆత్మ విజ్ఞాన క్రమము. ఇప్పుడు నీవు విన్న దానిని మరల విచారింపుము. తర్వాత ఆత్మతత్వమును తెలుసుకొని కృతార్థుడు కాగలవు. ఇలా జనకుని చేత ఉపదేశింపబడిన అష్టావక్రుడు ఆయన చేత పూజింపబడి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళి మననం నిధిధ్యాసనం గావించి పరమ పదమును తెలుసుకొని సకల సందేహములను వీడి కొద్ది కాలంలోనే జీవన్ముక్తుడు అయ్యాడు. ఇది జ్ఞానఖండంలోని సమాధి స్థితి వివరణ అనే సప్తదశాధ్యాయము. బాలప్రియ. హేమాచూడు మహాసేనుడు జీవన్ముక్తిని పొందిన విధానములను విన్న తర్వాత పరశురాముడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆ విషయాలను మననం చేసుకున్నాడు. విన్నంతనే కొన్ని విషయాలు వెంటనే తెలుస్తాయి, కొన్ని తెలియవు, కొన్ని కొంచెం తెలిసినట్లు ఉంటాయి. మననం చేయునప్పుడే ఏ విషయములు కొంచెమే తెలిసాయో ఏవి అసలే తెలియదో స్పష్టమగును. విన్న వెంటనే తెలిసినవి కూడా క్రొత్తగా మనస్సుకు గోచరించునే కానీ నిశ్చితంగా మనస్సుకు పట్టవు. మిరియములు శ్లేషమును హరించును అని గురువు శిష్యునికి చెప్పినప్పుడు అది క్రొత్తగా వాని మనస్సులోకి వచ్చును. కానీ దానిని గురించి ఆలోచించినప్పుడు వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, పొడి చేసి దేనితోనైనా కలపవలనా, కషాయం చేసి త్రాగవలనా, ఎప్పుడు ఎంత మోతాదులో వాడాలి అని అనేక సందేహాలు కలుగును. ఈ సందేహాలకు సమాధానములు గురువు వలన పొందిన తర్వాత శిష్యుడు తన విషయంలో కానీ ఇతరుల విషయములలో కానీ దానిని ఉపయోగించి చూసిన తర్వాత వానికి ఆ వస్తువు యొక్క పరిచయ జ్ఞానం అగును. ఆత్మజ్ఞానం కూడా ఇటువంటిదే. ఉత్తమాధికారులైన జనకుని వంటి వారిని విన్న వెంటనే అది నిస్సందేహంగా గోచరించిన తక్కిన వారు విన్నదానిని గురించి మననం చేస్తూ గురువు వలన సందేహాలు తీర్చుకుంటూ ఆత్మస్వరూపంను నిస్సంశయంగా తెలుసుకోవాలి. అందువలనే తర్కశులుడైన వరుణపుత్రుణ్ణి కూడా జయించిన అష్టావక్రునకు కూడా తాపసి చివరకు ఒక్కసారి మాత్రమే వినడం చేత ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చు, నీ సందేహాలను ఈ రాజును అడుగుము అని చెప్పి వెళ్ళిపోయింది. కావున ఎంత మేధా సంపన్నుడికైనా మననం చేయక తప్పదు. అందువల్లనే భగవంతుడైన పరశురాముడు కూడా విన్న విషయములను మననం చేసుకొని తిరిగి వచ్చి అయ్యా నాకు ఇంతవరకు తెలిసింది అని తాను తెలుసుకున్న విషయములను గురువుకు చెప్పాడు.
తెలిసినవి అనుకున్న విషయాలలో కూడా తాను దేనినైనా పొరపాటుగా గ్రహించి ఉంటే వెంటనే గురువు దానిని సరిదిద్దగలడు. అనగా నీవు గ్రహించింది యథార్థమే, ఇది ఇంతే అని గురువు ఆమోదించు వరకు ఎవడూ తన బుద్ధిని కానీ అనుభవంను కానీ ప్రమాణంగా గ్రహించరాదు. తాపసి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదని తోచగానే అష్టావక్రుడు గర్వం వీడి వినయంతో, అమ్మా, నీవు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు. నేను నీకు శిష్యుడను అవుతున్నాను. అది ఎలా నిరూపింపబడిందో చెప్పుము అని ప్రార్థించాడు. అప్పుడు మహాసభలో తాను ఒక స్త్రీ చేత ఓడిపోయాను అని గాని, ఆమెకు తాను శిష్యుడు కావలసి వచ్చింది అని గాని అతడు అభిమానపడకుండా వెంటనే ఆమెను ఆశ్రయించాడు. అతనికి అప్పుడు అభిమానం వలన అవమానం కలిగిందనే దుఃఖం, స్త్రీని గురువుగా ఆశ్రయించవలసి వచ్చినందుకు సంకోచం కలగలేదని చెప్పలేము. అయినా ఆత్మను గురించి నిస్సంశయంగా తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక చేత అతడు సకల సంకోచములను తోసివేసి ఆమెను ప్రార్థించాడు. ఈ శ్రద్ధను గమనించే తాపసి జనకుడు అతనికి బోధించారు. అతనికి ఆ శ్రద్ధయే లేకపోతే ఓటమి కలగగానే అవమాన దుఃఖముతో సభ నుండి నిష్క్రమించి ఉండేవాడు. కానీ అతనికి విద్యా విషయంలో గల శ్రద్ధ అమోఘమైంది. ఆ శ్రద్ధ వలననే అతడు కృతార్థుడు కాగలిగాడు. ఈ శ్రద్ధ చేతనే పరశురాముడు కూడా ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచం కొంచెం కూడా లేకుండా ఎన్ని పర్యాయములు అయినా గురువును ప్రశ్నించి తెలుసుకుంటూనే ఉన్నాడు. కావున గురువుని సేవిస్తూ శ్రవణం, మననం, నిధిధ్యాసనం కొనసాగిస్తూ ఆత్మజ్ఞానంను పొందవలసిందే కానీ దీనికి ఇంకొక మార్గం లేదు. కువలనుని వలె పౌరాణికుల వలన కుతూహల మాత్రముతో వినుట వలన గాని, అడవులకు వెళ్ళి ప్రాణాయామాదులతో నిర్వికల్ప సమాధిని సాధించి తపస్సులు చేయుట వలన గాని ఆత్మజ్ఞానం కలగదు అనేది స్పష్టం. ఈశ్వరానుగ్రహం కూడా మనకు కొంతవరకే, అనగా సద్గురువును చూపి ఆయన యందు శ్రద్ధ కలిగించు వరకే తోడ్పడును. ఆ పైన శ్రవణ, మనన, నిధిధ్యాసనములు గురుసేవ పూర్వకమైన స్వయం కృషి చేతనే కొనసాగవలను. దత్తగురువు చెప్పిన మాటలలో ఇది స్పష్టమవుతున్నది. మన యందు ప్రతిదినం సద్విమర్శను పెంపొందించుటయే మనచే ఆరాధింపబడిన ఈశ్వరుడు ప్రసన్నుడై మనకు చేయగలిగిన మహోపకారం. ఆయన చేయగలిగింది అంతవరకే. విచారణ తప్ప ఆత్మజ్ఞానంనకు వేరొక సాధనం లేదని జనకుడు స్పష్టం చేశాడు. ఆయన గురుముఖంగా శాస్త్రం వలన కలిగే పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వలన విజ్ఞానం కలుగును. అందువలన శాస్త్రజ్ఞానం లేని వారికి సమాధి కలిగినా దాని వలన ప్రయోజనం లేదు. శాస్త్రంలో చెప్పబడిన ఆత్మతత్వం, సమాధిలో గోచరించిన ఆత్మస్వరూపం రెండూ ఒక్కటే. శాస్త్రంలో నిర్ణయింపబడిన ఆత్మయే నేను అని గుర్తించాలి. అలా గుర్తించటకు ప్రత్యభిజ్ఞ అంటారు. దాని చేత సంసారంనకు మూలమైన అజ్ఞానం సమస్తం నశించును అని చెప్పాడు. అష్టావక్రుడు అడిగిన సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పి ఆయన చివరకు, ఇప్పుడు నీవు విన్న దానిని మరల విచారింపుము, తర్వాత ఆత్మతత్వంను తెలుసుకొని కృతార్థుడు కాగలవు అని చెప్పి పంపాడు. కావున విచారము తప్ప ఆత్మజ్ఞానమును పొందుటకు వేరొక మార్గం లేదు. సమాధి వలన ప్రత్యభిజ్ఞ పొందుట కూడా విచారంలో భాగమే. తైత్తరీయోపనిషత్తులలో వరుణుని పుత్రుడైన భృగువు తండ్రి వలన ఉపదేశంను పొంది తపస్సు చేసి బ్రహ్మజ్ఞానంను పొందాడని చెప్పబడి ఉంది. ఆ భృగు మహర్షియే ఇందులో ప్రస్తావింపబడిన వరుణపుత్రుడై ఉండవచ్చును. అతడు తర్క నైపుణ్యంతో జనకుని సభలోని పండితులందరినీ జయించి అష్టావక్రుని చేత తర్కం వలనే ఓడింపబడ్డాడు. అష్టావక్రుడు తాపసి చేత ఓడిపోయాడు. యుద్ధమునందువలే జయాపజయములు తర్కములో కూడా ఎంత అస్థిరంలో దీని వలన స్పష్టమవుతుంది. శాస్త్ర విషయంలో కూడా కేవలం తర్కం చేత ప్రతిష్ఠింపబడు సిద్ధాంతముల గతి ఇంతే. వరుణపుత్రుడు ఖండించే వరకు జనకుని సభలో ఉన్న పండితులు అనుకుంటున్నవి సిద్ధాంతములే. జనకుని సభలో ఉన్న పండితులు అనుకుంటున్నవి సిద్ధాంతములే.
వరుణపుత్రుడు ఖండించగానే అవి పూర్వపక్షములై వరుణపుత్రుడు చెప్పునది సిద్ధాంతం అయింది. అది కూడా అష్టావక్రుని చేత ఖండింపబడి పూర్వపక్షం అయ్యింది. కావున కేవలం తర్కం చేత నిలబెట్టబడే సిద్ధాంతమేది సుప్రతిష్టం కాదు. కేవలమైన తర్కం ఎప్పుడైనా ఎవని చేతనైనా ఖండింపబడవచ్చును. కావున ధర్మతత్వముల విషయంలో కేవలమైన తర్కం ప్రమాణం కాదు. అపౌరుషేయమైన వేదమే ప్రమాణం. అపౌరుషేయమైన వేదమే ప్రమాణం. అలాగే ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభవంలో కూడా ఏ మహనీయుని యొక్క అనుభవమైనా ప్రమాణం కాదు. గురువు వలన శాస్త్రములను అనుసరించి ఆత్మస్వరూపం ఇది అని తెలుసుకొని మనన నిధిధ్యాసముల చేత ఆత్మస్వరూపం స్ఫురించినప్పుడే ఇది శాస్త్రంలో వర్ణింపబడిన ఆత్మస్వరూపమే అని గుర్తించినప్పుడే అది యథార్థమైన సాక్షాత్కారమై హృదయ గ్రంథి విచ్చిపోయి సకల సంశయములను తొలగి అజ్ఞానం నశించును. కావున తత్వజ్ఞానంను పొందుటలో తర్కం మననం చేసుకొనుటకు సాధనమే కానీ ప్రమాణం కాదు. ఇందులో తాపసి రాకపోకలు విచిత్రంగా ఉన్నవి. ఆమె ఎందుకు వచ్చిందో, ఎందుకు వెంటనే వెళ్ళిపోయిందో స్పష్టంగా లేదు. ఎందుకు వచ్చావని ఆమెను జనకుడు కూడా అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. ఆమె రాగానే సభ వెలుపలనే పెద్ద బ్రాహ్మణులందరూ అష్టావక్రుడు గర్వంతో తమను తిరస్కరించుట గురించి చెప్పారు. ఆమె సౌందర్య రాశి అయిన యువతి అయిన కాషాయంబరములతో జడలతో దివ్యమైన తేజస్సుతో ప్రకాశించుట చూసి వారు ఆమె యోగ సిద్ధురాలు అని ఊహించి ఆమెను ప్రార్థించి ఉంటారు. ఆమె కూడా వారికి వెంటనే అభయం వసంగెను. వరుణి పుత్రిని జయింపగలిగిన అష్టావక్రునికి తాను జయింపగలనని ఆమె ఎలా నిశ్చయించి వారికి అభయమొసంగెను? ఆ బ్రాహ్మణులందరూ పండితులు. అష్టావక్రుని తండ్రి అయిన కహోలునితో సమానమైన వయస్సు గలవారై ఉంటారు. అటువంటి పెద్దవారందరినీ అష్టావక్రుడు తిరస్కరిస్తున్నాడంటే అతనిని అమితమైన గర్వం ఆవేశించిందన్నమాట. అతడు ఆత్మజ్ఞానం గలవాడైతే సాధారణంగా అటువంటి ఆవేశమునకు లోబడడు. మరి తంగనుని పుత్రుడు ఆత్మజ్ఞానం కలవాడై ఉండి కూడా క్రోధావేశములలో యజ్ఞాశ్వంను బంధించాడు కదా. తంగనుడు అది దైత్య కృత్యం అనే చెప్పాడు. తత్వజ్ఞులు ఎవ్వరూ ఎప్పుడు తప్పులు చేయరని చెప్పలేము. కావున బ్రహ్మజ్ఞానం గలవాని ప్రవర్తన కూడా ధర్మమునకు ప్రమాణం కాదు. ఈ కారణం చేతనే భగవంతుడు కూడా ఇది చేయదగింది, ఇది చేయరానిది అనే ఏర్పాటులో నీకు శాస్త్రమే ప్రమాణం. కావున శాస్త్ర విధానమును తెలుసుకొని ఆ ప్రకారంగా నీవు ఏ కార్యమునైనా చేయవలసి ఉంది అని శాస్త్రమే ప్రమాణమని ఉద్ఘటించాడు. ఏవి మాయందు సుచరిచితంలో వాటినే నీవు అనుసరించాలి, ఇతరములను అనుసరించరాదు అని ఆచార్యుని ఉపదేశ రూపంలో వేదం కూడా విధిస్తున్నది. ఆచార్యుల ప్రవర్తనలలో ఏవి శాస్త్ర విహితములో వాటినే శిష్యుడు అనుసరించాలి. శాస్త్ర విధముకి భిన్నములైన ఇతర ప్రవర్తనములను అనుసరింపరాదు. కావున బ్రహ్మజ్ఞానం కలవారు కూడా ప్రారబ్ధ వశమున తప్పులు చేయవచ్చును. అలా అయితే తప్పు చేస్తున్నంత మాత్రమున అష్టావక్రునకు ఆత్మజ్ఞానం లేదని తాపసి ఎలా తలంచి ఉండును? అతనికి ఆత్మజ్ఞానం ఉన్నా లేకున్నా ఆమె అతనికి తత్వమును గురించి ప్రశ్నించుట సమంజసమే. అతనికి ఆత్మజ్ఞానం ఉంటే ఆమె ఆత్మను గురించి ప్రశ్నించగానే అతడు స్వరూపమును స్మరించి తాను చేస్తున్నది తప్పు అని తంగనుని పుత్రుని వలె గ్రహించి వెంటనే గర్వంను విడిచి సాధుత్వంను పొందును. అతనికి ఆత్మజ్ఞానం లేకపోతే అతడు ఓడింపబడి తన అజ్ఞానంను తెలుసుకొని పశ్చాత్తాపం చెంది మంచి మార్గమునకు రావచ్చును. అంతేగాక తత్వంను తెలుసుకోవాలని ప్రార్థింపవచ్చును. మరి వరుణుని పుత్రుడు ఇలా ఆత్మను గురించి ప్రశ్నించి ఉండవచ్చు కదా. కానీ అతని సందర్భం వేరు. అతడు సభలో పండితులందరినీ వాదంనకు పిలిచాడు. అందరూ అన్ని శాస్త్రములలో పండితులై ఉన్నారు. అందరూ అన్ని శాస్త్రములలో పండితులై ఉండరు. ఎవడు ఏ శాస్త్రంలో పండితుడినని ప్రకటిస్తున్నాడో వానిని ఆ శాస్త్రంలోనే జయించాలి. మరొక శాస్త్రంలో ప్రశ్నిస్తే నాకు అది తెలియదు, నేను నేర్చుకున్న శాస్త్రంలో నన్ను జయింపుము అని ఎవడైనా ఎదుర్కొనును. అందువలన వరుణపుత్రుడు ఆ పండితులను వారు నేర్చిన శాస్త్రంలోనే తర్క నైపుణ్యంతో జయించాడు. అష్టావక్రునితో వాదం కూడా అలాగే జరిగింది. అప్పటికి అతని యందు ఆత్మజ్ఞానం లేదని ఊహించుటకు కూడా అవకాశం ఏర్పడలేదు.
అప్పటికి అతడు తండ్రిని తక్కిన పండితులను దుస్థితి నుండి తప్పించుటకే పూనుకొని ఉన్నాడు. అది కేవలం ధార్మికమైన గొప్ప సంకల్పం. అప్పుడు అతడు ధర్మవీరుడుగా ఉన్నాడు. అటువంటి ధర్మవీరునకు ఆత్మజ్ఞానం ఉండదని అతడు ఊహించి ఉండడు. ఒకవేళ అతడు తత్వంను గురించి ప్రశ్నిస్తే అష్టావక్రుడు అప్పటి పరిస్థితుల్లో అది నాకు తెలియదు, నేను నేర్చుకునే శాస్త్రంలో నీవు ప్రశ్నించరాదు, తర్కంలో నీవు పండితులందరినీ జయించావు, ఆ తర్కంలోనే నేను నిన్ను జయించాను, కావున నీవు ఓటమిని అంగీకరించవలసిందే అని చెప్పగలడు. అందువలన వరుణపుత్రుడు తర్కంలో ఓడిపోగానే ఓటమిని అంగీకరించాడు. వరుణపుత్రుడు పండితులందరినీ తీసుకొని వచ్చి అప్పగించగానే అష్టావక్రునకు గర్వం ఆవేశించింది. అందువలన అప్పుడు అతడు తానే సర్వజ్ఞుడని, తనకన్నా మించినవాడు లేడని భావించాడు. ఆ సమయంలో తాపసి వచ్చి తత్వంను గురించి ప్రశ్నించింది. అతడు అప్పటికి గురు శుశ్రూష చేసి ఆత్మతత్వంను తెలుసుకోలేదు. వేదములను అధ్యయనం చేసినప్పుడు ఉపనిషత్తులను కూడా వల్లించాడు. ఆ వేదాంత వాక్యములను తర్కశాస్త్ర బలంతో తనకు తోచినట్లుగా అర్థం చేసుకున్నాడు. అందువలన అది తనకు అర్థమైనట్లే అనుకుంటూ తాపసి ప్రశ్నించగానే నాకు సర్వం తెలుసు, నాకు తెలియనిది ఏదీ లేదు అని ప్రకటించాడు. అందువలన వెంటనే ఆ తాపసి అతడు వల్లించిన శాస్త్రవాక్యములను విమర్శించి అతనికి యథార్థంగా ఆత్మస్వరూపం తెలియదని నిరూపించింది. అతడు గర్వం వీడి తత్వంను బోధింపమని ప్రార్థించగా ఆమె సంగ్రహంగా ఉపదేశించి వెంటనే అంతర్ధానమైంది. ఆమె యొక్క రాకపోకలు పరిశీలిస్తే ఆమె కేవలం అష్టావక్రుని యొక్క గర్వంను తొలగించి అతనికి తత్వంను తెలుసుకోవాలి అనే శ్రద్ధ కలిగించుటకే వచ్చిందనేది స్పష్టం. ఇంద్రాదులకు గర్వం కలిగినప్పుడు త్రిపురాదేవి సాక్షాత్కరించి వారి గర్వంను హరించి వారు పశ్చాత్తాప్తులైన తర్వాత అనుగ్రహంతో తత్వంను ఉపదేశించింది. అలాగే ఇప్పుడు కూడా అష్టావక్రుని యొక్క పూర్వపుణ్యం ఫలించి త్రిపురా మహేశ్వరియే ఈ తాపసిని పంపి అతని గర్వంను హరించి తత్వ జిజ్ఞాసను కలిగించి అనుగ్రహించిందని తలంచవచ్చును. ఈమె కాషాయంబరములు ధరించి ఉన్నట్లు వర్ణింపబడింది. అంత మాత్రం చేత ఈమె సన్యాసిని అని, ఆ కాలంలో స్త్రీలు సన్యాసిస్తున్నారని తలంపరాదు. సీతాదేవి కూడా వాల్మీకి ఆశ్రమంలో కాషాయ వస్త్రములు ధరించిందని రామాయణంలో చెప్పబడి ఉంది. కానీ ఆమె సన్యాసిని అని చెప్పబడలేదు. కాషాయ వస్త్రములను విరాగమునకు చిహ్నములుగా, విరాగం కలవారు ఎవరైనా వాటిని ధరించవచ్చును. సన్యాసం విశిష్టమైన వ్రతం. అన్ని వ్రతములకు అందరూ అధికారులు కారు. వేద ధర్మంలో సన్యాస వ్రతం సర్వోత్కృష్టమైన ధర్మం. దానిని స్వీకరించిన తర్వాత ఆ వ్రత నియమములను పాటించలేక భ్రష్టత కలిగితే మహాపాపం సంభవించును. దానిని ఆరూఢ పతనం అంటారు. చెట్టుని ఎక్కునప్పుడు చిట్ట చివరి కొమ్మ పైకి ఎక్కి పడిన వానికి శరీరమే భగ్నమగును, వాడు మరల లేవలేడు. క్రింది కొంబల నుంచి జారి పడితే కొంచెం దెబ్బ తగులును, వాడు చికిత్స వలన మరల కోలుకోవచ్చును. శరీరం భగ్నమైతే చికిత్సకే అవకాశం ఉండదు. అలాగే బ్రహ్మచర్యం మొదలగు ఆశ్రమములలో పతనం సంభవిస్తే ప్రాయశ్చిత్తములతో బాగుపడవచ్చును. ధర్మ వృక్షమునకు చిట్ట చివరి కొమ్మ సన్యాస వ్రతం. ఆ కొమ్మను అందుకొన్నవాడు ఆరూఢుడు. ఆరోహణం అనగా ఎక్కుట. పైకి ఎక్కినవాడు ఆరూఢుడు. అంత పైకి ఎక్కి పడినవానికి సర్వనాశనమే సంభవించును. అందువలన వేద ధర్మములలో సన్యాస వ్రతం బ్రాహ్మణులకు, అందులోనూ పురుషులకే పరిమితమై ఉన్నది. క్షత్రియాదులకు, స్త్రీలకు సన్యాసాధికారం లేదు. కావుననే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జనకుడు, భీష్ముడు, విదురుడు మొదలైన వారు ఎవ్వరూ సన్యసించలేదు. తంగనుడు కూడా కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సన్యసించలేదు. తంగనుని భార్య, కుమారుడు కామక్రోధాలను వశులై ప్రవర్తించారంటే ఇతరుల సంగతి చెప్పవలసిందేముంది? సన్యాసులకు అది పతనమే అగును. ఈ కారణం చేతే వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు కూడా సన్యాసం జోలికి వెళ్ళలేదు. మహర్షులందరూ వానప్రస్థులు కూడా కాదు. అనేకులు తపస్సులు చేస్తూ గృహస్థులుగానే ఉన్నారు. వశిష్ఠ, విశ్వామిత్రాదులు తపస్సును చేస్తూ సంతానంను పొందారు. వానప్రస్థులు బ్రహ్మచర్యంను అవలంబించాలి. అందువలన వానప్రస్థంలో సంతానం సంభవించదు. గృహస్థులైన మహర్షులకు పుత్రికలు కలిగినప్పుడు సాధారణంగా తగిన వరులకు ఇచ్చి వివాహం చేసేవారు. ఆ కన్యల మనస్సు యొక్క, శరీరముల యొక్క
దార్ఢ్యంను అనుసరించి యోగ విద్యను కూడా నేర్పేవారు. అటువంటి వారు కొందరు తపస్వినులుగానే కొనసాగారు. మరికొందరు మహర్షులకు భార్యలై తపస్సులు చేసేవారు. అత్రి మహర్షి భార్య దత్తగురు యొక్క తల్లి అయిన అనసూయాదేవి మహా తపస్సు చేసిందని అత్రి మహర్షియే శ్రీరామునకు చెప్పాడు. అటువంటి తాపస స్త్రీలలో కొందరు యోగ సిద్ధులనే కాకుండా ఆత్మజ్ఞానం కూడా పొంది ఉంటారు. అష్టావక్రుని జయించిన ఈ తాపసి అటువంటి సిద్ధురాలే. వారందరూ చూస్తుండగా ఆమె గాలి చేత ప్రేరేపితమైన సన్నని మేఘం వలె క్షణంలో అంతర్ధానం చెందడం గమనింపదగింది. అనగా ఆమె సంకల్పమాత్రం చేతనే భౌతికమైన శరీరంను వదిలిపెట్టిందన్నమాట. రాజసభకు పోవునప్పుడు విద్వాంసులు విశేష వస్త్రములను ఆభరణములను ధరించి ఇంటికి వచ్చి తర్వాత వాటిని తీసివేసి తేలికగా ఉండు వస్త్రములలో ఉంటారు. ఆ వస్త్రములు తీసివేయు వరకు అవి బరువుగా చికాకుగా ఉండును. అలాగే అవధూత స్థితికి వచ్చిన వారికి సంవర్తుని వంటి వారికి వస్త్రముల వలె స్థూల శరీరం కూడా బరువుగానే తోచును. అందువలన వారు ఎప్పుడైనా జనులతో వ్యవహరించాలి అనుకున్నప్పుడు అప్పటికి తగిన శరీరంను వేషం వలె ధరించి ఆ పని ముగియగానే ఆ శరీరంను పంచభూతములలో లీనం గావించి సూక్ష్మములు దివ్యమములు అయిన శరీరములతో దేవతల వలె యథేచ్ఛగా విహరిస్తుంటారు. ఇటువంటి యోగ సిద్ధులు కలిగి ఉండుట వలనే ఆ తాపసి సౌందర్యం యవ్వనం కలిగి ఉండి ఏకాకిగా రాకపోగలు సలుపగలిగి ఉండెను. మనుష్యులు గాని రాక్షసులు గాని కాముకులై ఆమెను సమీపిస్తే ఆమె తక్షణమే అదృశ్యురాలు కాగలదు. అటువంటి సామర్థ్యం లేని స్త్రీలు శీలరక్షణ కొరకు శరీర భద్రత కొరకు భర్తను గాని పుత్రుణ్ణి గాని ఆశ్రయించి ఉండాలే గాని స్వాతంత్రంతో ప్రవర్తింపరాదనుట స్పష్టం.